పాము బోర్ కొట్టుకుంటుంది. బోర్ కొట్టుకుంటా కంపెనీ ఉంది కదా, దాని బోర్ అదే కొట్టుకొని అదే నీరు తాగుతుంది. నీరు దొరక అలాగే దుప్పి కూడా నీరు కోసం ఎదురు చూస్తుందంట. దుప్పి కూడా దేనికోసం? అయితే నీరు అంటే ఇప్పుడు ఈ ఆవు కాకి ఉన్నాయి, నీటి ఆవుల కోసం ఎదిగాయా? లేకపోతే ఎక్కడ పొలాలు జరుగుతుంది, ఎక్కడ నీళ్ళు ఉంటాయి తాగుతున్నాయా? నీటి ఆవుల కోసం ఎదిగాయా? ఎక్కడ నీళ్ళు ఉంటాయో తాగుతున్నాయా? మరి దుప్పు కోసం ప్రత్యేకించి నీటి వాగులు ఎందుకో చెప్పాలి. ఆ దుప్పు కూడా ఎక్కడ దగ్గర పొలాయి దగ్గర ఏ బోర్ దగ్గర నీళ్ళు తాగేయచ్చు కదా. మరి దుప్పు కోసం ప్రత్యేకించి నీటి వాదన ఎందుకు రాశారంటారు నాకు అర్థం కాలేదు. మీరు చెప్పండి. వాక్యం ఆత్మీయత్వం అడగలేదమ్మా. ఎందుకు దుప్పికి వాగే కావాలి? మామూలుగా బయట కూడా డిస్కవరీ ఛానల్స్ చూడండి, దానికి నీటి వాగులు కావాలి వాటర్ తాగడానికి. ఏంటి? దుప్పికి. ఎందుకు దుప్పికి నీటి వాగు కావాలి? మామూలుగా ఎక్కడన్నా చిన్న పిల్లకాలంలో తాగేయచ్చు కదా నీళ్ళది. ఎందుకు ఆటల కోసం ఎందుకు అవుతుంది? ఇప్పుడు కుక్క ఉందండి, ఎక్కడ నీళ్ళలో తాగేస్తుంది. దానికి ప్రత్యేకించి ఏమైనా ఉంటుందా? కుక్కకి ఎక్కడ నీళ్ళన్నా తాగుతుంది. అలాగే మరి దుప్పికి లేదు. ఎందుకంటే మనం ఎండమావులు చూసి వెళ్తున్నామా? అలాగే దుప్పి కూడా అంట ఎక్కడ వాగులు ఉన్నాయో దొరుకుతూ పరిగెడుతున్నప్పుడు ఈ ఎండకి దానికి కూడా ఎండమావులు కనపడుతున్నట్టుగా ఎండమావులు కనపడతాయంట నీళ్ళు ఉన్నట్టుగా. ఆ ఎండమావులను చూసి ఇది పరిగెడుతూ ఉంటే అప్పుడు వస్తాడంటే శత్రువు. దుప్పుకి శత్రువులు ఎవరు? పులి. నిజమే. ఎస్. అయితే పులి లేకపోతే దుప్పుకి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడైనా అలా పులి వచ్చినప్పుడు నీటి వాగులు ఎక్కడ కనబడితే అక్కడ నీటి వాగులు ఫుల్గా మునిగిపోయి ఓన్లీ దాని ముక్కు రెండు రంధ్రాలు పైకి చూస్తుంది. నీటిలో ఉంటే అది ఎవరికి కనబడదు. ఇంకా దాని ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మన మేక ఉంది కదా, మేక ఉన్న ఆ మేక స్మెల్ ఎలా ఉంటుంది?